ఆదాము మనలాంటి వాడు కాడు, ఆయన వేరు. ఆయన్ని ఆంగ్ల భాషలో చెప్పాలి అని అంటే హీ ఈజ్ ఫెడరల్ హెడ్షిప్ టు అస్. ఆయన మన అందరికీ సమాఖ్య ప్రతినిధి. సమాఖ్య ప్రతినిధి, ఫెడరల్ హెడ్ అంటారు. ఫెడరల్ హెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక సమూహానికి లేదంటే ఒక గుంపు మొత్తానికి కలిపి నాయకత్వం వహించే పాత్ర కలిగి ఉన్నవాడు అతను. మరల జాగ్రత్తగా వినండి నా మాట. ఫెడరల్ హెడ్ లేదంటే సమాఖ్య ప్రతినిధి. ఏంటి సమాఖ్య ప్రతినిధికి ఉన్న విశిష్టత అంటే ఆయన చేసే మంచైనా చెడైనా అతను ఒక్కడితో పోయేది కాదది. అతను దేని మీనైతే నాయకుడిగా ఉన్నాడో ఆ సమూహానికి, ఆ గుంపుకి, సమస్తానికి అది అంటుకుంటుంది. అది మంచైనా చెడైనా ఆ పొజిషన్లో యాడమ్ ఉన్నాడు. ఆ పాత్ర ఆదాము ధరించాడు. అందుకనే మన అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు ఏదో ఒక పని చెయ్యందే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు ఏదో ఒక పని చెయ్యందే కుటుంబం ముందుకు సాగదు. ఎందుకంటే మనందరం చెమటోడ్చాల్సింది ఎవరి వల్ల? ఎవరు చేసిన తప్పిదం వల్ల? ఆదాము చేసిన తప్పిదం వల్ల. అంటే ఆదాము చేసిన తప్పిదం ఆదాముకు ఒక్కడికే పరిమితం కాదు, ఆయన నాయకత్వం వహిస్తున్న జాతికి వచ్చేస్తుంది అది. అలానే హవ్వ కూడా. బైబిల్లో ఆదాము తినవద్దన్న పండుని, ఇంకా కాస్త బాగా మాట్లాడాలంటే దేవుని ఆజ్ఞని దాటిన తర్వాత ఒక దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. మనందరం చదివే మాట ఎప్పుడే. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వమ్మ తినవద్దన్న పండుని సాతాను చేత మోసపరచబడినదై దాన్ని తిని తన పెనిమిటి అయిన ఆదాము కూడా ఇస్తుంది. అప్పుడు ఆదాము కూడా తింటాడు. అలా తినిన తర్వాత ఏం జరిగిందో 7వ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు, ఎప్పుడు? ఆజ్ఞ దాటిన తర్వాత. అప్పుడు అంటే ఎప్పుడు అంటే ఆజ్ఞని అతిక్రమించిన తర్వాత. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఏం తెరవబడ్డాయట? వారిద్దరి కన్నులు తెరవబడ్డాయట. కన్నులు తెరవబడిన తర్వాత స్వర్గం ఏం కనపల్లా, పరలోకం అంతకంటే కనపల్లా. ఏం కనపడింది చూడండి వాళ్ళకి. వారు తాము దిగంబరులమని తెలుసుకొని, పండు తినంగానే ఏదో స్వర్గం ఏదో కనిపించేసిద్ది, మీరు ఇలా పండు తింటే అలా దేవుళ్ళు అయిపోతారని వాడు చెప్పాడు. ఇక్కడంతా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయిపోయి వాళ్ళకున్న మహిమే పోయింది, ఉన్న మహిమ ఊడింది. ఊడి ఏమైందట? దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. ఏం కుట్టుకున్నారట? చెప్పండి, ఏం కుట్టుకున్నారట? అంజూరపు ఆకులు కుట్టుకున్నారట. అంజూరపు ఆకులు కుట్టుకొని మొల చుట్టూరు కట్టేసుకున్నారట. వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కనపడకుండా, వాళ్ళ గోప్యాంగాలు కనపడకుండా, వారి మర్మాంగాలు కనపడకుండా, వారి జెనిటల్ పార్ట్స్ అంటారు వీటిని, వాళ్ళ జెనిటల్ పార్ట్స్ కనపడకుండా వేటిలతో కుట్టుకున్నారట? మళ్ళా చదవండి. అంజూరపు ఆకులతో కుట్టుకున్నారట. ఎందుకు కుట్టుకున్నారు అంటే సడన్గా దిగంబరులం అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం కాలా. ఈ దిగంబరత్వాన్ని ఎలా కప్పుకోవాలో, దీని నుండి ఎలా బయటపడాలో వాళ్ళకి అర్థం కాలా. అర్థం కాకపోయేసరికి ఏం చేయాలో తెలియక గబక్కన అంజూరపాకులు కనపట్టి అంజూరపాకుల దగ్గరికి వెళ్ళారు. అంజూరపాకులు అన్నీ తెంచేసేసి వాటన్నిటి కచ్చడంగా చేసుకొని మొల చుట్టేసుకున్నారు. ఎంతసేపు అయిందో తెలియదు మనకి దేవుడు రావటానికి. బహుశా అది పగలపూట ఏమైనా జరుగుంటే దేవుడు సాయంత్రం వచ్చి ఉండొచ్చు. లేదంటే అవ్వమ్మ పొద్దునే 10ంటికి తినిందో 11ంటికి తినిందో, మనకి డేట్లు ఏమీ లేవు కదా, మనం అంచనా వేయలేం. దేవుడైతే చల్లపూట వచ్చేవాడు. అనగా చల్లపూట అంటే ఒక సాయంత్రం అనుకోండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. అప్పటికి 2 గంటలైందా 3 గంటలైందా, ఇన్సిడెంట్ జరిగి పూట అంతా గడిచిందా మనకు తెలియదు. కానీ ఎంత తప్పు చేశాడంటే ఆదాము అవ్వలు. మనిషికున్న బుద్ధి, తన బుద్ధితో తను ఎప్పుడూ తను బాగు చేసుకోలేడని మొదటి ప్రయత్నంలోనే నిరూపించాడు మనిషి. మీరు ఎప్పుడైనా డెర్మటాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి. తెలుసా డెర్మటాలజీ అంటే? తెలుసమ్మా? డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధి నిపుణుడు. కాస్త మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి చర్మ వ్యాధి నిపుణుల దగ్గరికి వెళ్ళి, సార్
ఓ డాక్టర్ గారు, అంజూరపు ఆకుల్ని శరీరం మీద పెట్టుకుంటే ఏమైద్దండి అని అడగండి. ఇంకొద్దిగా డీప్ క్వశ్చన్ మనం అడగాలంటే, సార్ అంజూరపు ఆకుల్ని జెనిటల్ పార్ట్స్ దగ్గర లేదంటే ప్రైవేట్ పార్ట్స్ చుట్టుకుంటే ఏమైద్ది సార్ అని అడగండి. తెలిస్తే చెప్తాడు, తెలియకపోతే తెలుసుకొని చెప్పండి. ఎందుకంటే అంజూరపు ఆకులు ఎప్పుడైతే మనిషి చర్మాన్ని తాకుతాయో, ముఖ్యంగా మనిషి జెంటైల్ పార్ట్స్ని తాగుతాయో చాలా ప్రమాదం. ఆకు చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే వితిన్ అవర్స్లోనే పొక్కులు వ్యాపిస్తాయి. ఉండకూడదు అది. అంజూరపాకు చాలా డేంజరస్లో. అది మానవ శరీరం మీద ఎక్కువసేపు ఉండకూడదు. అది ముఖ్యంగా మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద ఎక్కువసేపు ఉండకూడదు. ఉందంటే వితిన్ అవర్స్లో పొక్కులు వ్యాపిస్తాయి. వితిన్ అవర్స్లో చుట్టూరు ఎలర్జీ ఫామ్ అయిపోయింది. ఎలర్జీ, దురద గుండు ఆకు పట్టుకుంటే ఎలాగుంటుందో జెనిటల్ పార్ట్స్ దగ్గర అంజూరపాకు చుట్టుకుంటే అంత ప్రమాదం, చాలా ప్రమాదం. అది పొక్కులు వ్యాపించి దురద వ్యాపించి ఆ దురద తట్టుకోలేరంట. అసలు గీకేసుకుంటే లేదో రక్తం బయటకు వచ్చేస్తుంది. అంత దురద పుట్టేస్తుంది. అది అస్సలు దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే ప్రైవేట్ పార్ట్స్ని ఎప్పుడు కూడా అంజూరపాకు దగ్గర తీసుకెళ్ళకూడదు. కానీ మనిషికి బుద్ధి లేక, దిక్కు తోచక, ఏం చేయాలో అర్థం కాక, ఈ పాపం నుండి ఎలా బయటపడాలో అర్థం కాక ఒక పనికి మాలిన నిర్ణయాన్ని ఎంచుకున్నాడు ఆది మానవుడు. ఆ ఆది మానవుడు ఎంచుకున్నటువంటి తెలివి తక్కువ నిర్ణయం ఏంటంటే అంజూరపాకులతో తనను కాపాడుకున్న. పాపం పిచ్చివాడు తనకు తెలియని విషయం ఏంటంటే అంజూరపాకులు నేను కాపాడవయ్యా, కాపాడకపోగా అవి మరింత ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి అన్న సంగతి తాను గ్రహించలేకపోయాడు. అందుకనే సొలొమోను మంచి మాట అన్నాడు. సామెతల గ్రంథానికి రండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనిషి తీసుకున్న నిర్ణయం మనిషికి మేలు చేయలేకపోయింది. మనిషి తీసుకున్న నిర్ణయం చేయకపోగా కీడు తెచ్చిపెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మానవ ప్రయత్నం ఎప్పుడూ సఫలం కాదు. మనిషి తనను తాను కాపాడుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నం ఎప్పటికీ సఫలం కానేరదు. ఈరోజు మానవుడు తనను తాను కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు మానవుడు తనను తాను రక్షించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నదానాలు వండి పెట్టేస్తే నేనేదో పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఈరోజు వస్త్రదానాలు చేస్తున్నారు. మంచిదే, చేయండి. ఇవి చేసినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్తావని భ్రమలో కూడా అనుకోకు. ఎందుకంటే నీ ప్రయత్నం ఎప్పుడు పరలోకానికి చేర్చదు. ఆది మానవుడు తనను తాను రక్షించుకోవటానికి తాను చేసిన తొలి ప్రయత్నం విఫలమై కూర్చుంది. ఏమన్నాడు 3వ అధ్యాయం 5లో? మీ సొంత బుద్ధిని ఉపయోగించొద్దురా ఓ ఆదామా, మీ సొంత బుద్ధిని ఉపయోగించకండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని అంజూరపు ఆకులు కుట్టుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి చోటివ్వండి. అది మనల్ని మనం రక్షించుకోవాలంటే మన సొంత బుద్ధిని ఉపయోగించకూడదు. ఎవరికి ఇవ్వాలి మనల్ని రక్షించే అవకాశం? మనం ఏది చేస్తే రక్షింపబడతామో అది ఎవరి వల్ల అయితే? మన సొంత తెలివితేటలు ఉపయోగించకూడదండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ బాబుకి డెంగ్యూ వచ్చింది. 10 ఏళ్ళు ఉంటాయేమో బహుశా, అప్రాక్సిమేట్లీ. ఈ 10 ఏళ్ళలో అతని డెంగ్యూ వచ్చింది. ఇంటి మరి మొత్తానికి ఎవరో ఒకరు ఉంటారు కదండి, అరకొర తెలివితేటలు, అర్ధజ్ఞానులు. మన ఇంటి పక్కన వాళ్ళందరూ వాళ్ళే. అర్ధజ్ఞానం ఎవడో వచ్చి, అరే డాక్టర్ దగ్గరికి ఎందుకురా, వాళ్ళు ఏళ్ళకి ఏళ్ళు నూకేస్తారా బాబు, వాళ్ళు అవన్నీ ఇవన్నీ చెప్పో 25-30 వేలు వదిలిస్తారు. వద్దు, నా మాటిను, బొప్పాస్కాయ ఆకులు తెచ్చుకొని రసం శుభ్రంగా తాగిచ్చే రోజుకి 2 గ్లాసులు అన్నాడు. మరి అంతే కదా, సొంత బుద్ధి, సొంత తెలివితేటలు. సొంత వైద్యం ఎప్పుడు పనికిరాదండి. సొంత వైద్యం చేస్తే పోతాం. డాక్టర్లో కూడా నకిలీ డాక్టర్లు ఉన్నారు, నేను కాదనట్లా. వేలకు వేలు వదిలించే వాళ్ళు నిజంగానే ఉన్నారు మన సమాజంలో. అందుకని మనం మన సొంత తెలివితేటలు ఉపయోగించి ఏదో బాగుపడిపోదామని ఎప్పుడు అనుకోకండి. తాగిచ్చాడు, పొద్దున సాయంత్రం తాగిచ్చాడు. 3 రోజులైంది. ప్లేట్లెట్స్ లోపల పడిపోతున్నాయి, రోజుకి పడిపోతున్నాయి. ప్లేట్ గమనించలేకపోతున్నారు. ఎవరో చెప్పారు బొప్పస్కాయ ఆకులు తింటే అలా లెగిసిపోతాయి, అలా తాగితే నిక్షేపం అనుకుంటాయని ఎవడో చెప్పాడు. మొత్తానికి అది నేను తాగించేశాడు. 3 రోజుల నుంచి తాగించేశాడు. సీరియస్ అయిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అప్పటికే
పూర్తిగా పడిపోయినాయి. ఎంత పడిపోయినాయి అంటే డాక్టర్లు చికిత్స చేసినా కానీ మరలా తిరిగి లేగవలేనంతగా పడిపోయి చివరికి బాబు చచ్చిపోయాడు. చిన్న బాబు చచ్చిపోయాడు పాపం వాడు. అందుకనే సొంత తెలివితేటలు వాడకండి. ఆదాము సొంత తెలివితేటలు వాడాడు. అదేంటంటే మా ఇంటి పక్కనోడికి మా ఇంటి అనుకోడికి ఇలా చేసామంటే వాడికి తగ్గిందంటే చాలా లాజిక్స్ ఉంటాయి వెనకమాల. దానివల్లే తగ్గిందంటానికి కూడా వీళ్ళే దాని మీద పరిశోధన చేస్తే తప్ప తెగదు మనకి. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఏంటో మనకు తెలియదు, ఈడి ఇమ్యూనిటీ పవర్ ఏంటో మనకు తెలియదు. దీని వెనక బిహైండ్ చాలా ఉంటాయి దాని లాజిక్స్. గుడ్డిగా దేన్ని చేయకండి. ఆదాము గుడ్డిగా ఒక సొంత బుద్ధిని ఉపయోగించి కట్టడాలు కట్టుకున్నాడు. అది పొక్కులు తెచ్చిపెట్టిందో దురదలు తెచ్చిపెట్టిందో తెలీదు. దేవుడికి అది ముందుగానే గుర్తెరిగి ఆ ప్రమాదంలో పడిపోకుండా ఓ పని చేశాడు. ఏం చేశాడట? 21వ వచనం చదవండి. 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించాడు. అది చర్మపు చొక్కాయిలు. చర్మపు చొక్కాయిలు. చర్మం అంటే జీవం లేని దానికి ఉండిద్దా, జీవం ఉన్నదానికి ఉండిద్దండి చర్మం? చర్మం అంటే మొత్తానికి ఏదో జంతువు. చర్మము ఉంది అని అంటే మొత్తానికి ఏదో జంతువు ఆ క్షణంలో ఆ విషయంలో బలైంది. ఏదో ఒక జంతువు బలైంది. ఆ బలైన జంతువు నుంచి దేవుడు చర్మాన్ని ఒలిచాడు. చర్మాన్ని ఒలిచి ఎవరి చుట్టూ చుట్టేశాడు? ఆడం చుట్టూ చుట్టేశాడు. అంటే ఆదామా, నీ దిగంబరత్వాన్ని కప్పటానికి ఆకులు పనికిరావు. ఆకులు పనికిరావు. ఒక జీవం మరణిస్తే తప్ప నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపం దక్కదో, ప్రక్షాళన దక్కదో. ఇదే సీను మళ్ళీ మీకు కయ్యను ఏబేల్ దగ్గర రిపీట్ అయిద్దండి. కయ్యను ఏం తీసుకొచ్చాడట? కయ్యను పంట ఆ పండ్లు ఈ పండ్లే. అరే పండ్లు గిండ్లు నీకు ఎప్పుడు చేయలేవు. కానీ ఏబేలు ఏం తీసుకొచ్చాడు? గొర్రె. ఏబేలుకో విషయం అర్థమైంది. ఒరే మా అమ్మ నాయన పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని కప్పటానికి దేవుడు ఒక జంతువుని తీసుకొని వచ్చి ఆ జంతువు చర్మాన్ని కప్పటం తర్వాతే సమాధానం ఏర్పడింది మా అమ్మ నాయనకి. దేవుడితో సమాధానం జరగాలి అని అంటే రక్త ప్రోక్షణ ఉండాలన్న సంగతి తాను గుర్తెరిగి తాను గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు. మొదటి నుంచి కూడా మీరు గమనిస్తూ ముందుకెళ్ళండి. ఎందుకో మానవుడు చేసిన పాపానికి, ఒక మరణానికి దేవుడు ఒక అనుసంధానించడం ప్రారంభించాడు. జాగ్రత్తగా మనం ఆలకిస్తుంటే చాలామందికి చాలా అనుమానాలు వస్తుంటాయి. బైబిల్ కాస్త ధ్యానించే వాళ్ళకి కానీ, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తాత్విక చింతన కలిగిన వాళ్ళు అంటారు వీళ్ళని. ఈ తాత్విక చింతన కలిగిన ఆలోచన రావాలి. మన పాపాలు పోవాలి అని అంటే క్రైస్తవ సమాజం ఏం చెప్తుంది అంటే, సహజంగా పాపాలు పోవాలంటే ఏం లేదండి, యేసుక్రీస్తు వారు 2000 ఏండ్ల క్రిందట మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా బ్రతికి కన్య మరియ గర్భాన జన్మించి ఆయన ఈ లోకంలో మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఇది ఎవరైతే విశ్వసిస్తారో, ఇది విశ్వసించి ఎవరైతే బాప్తీసం పొందుతారో అట్టి వారికి పాపక్షమాపణ కలుగుతుంది అని అంటాం. కరెక్టే. ఈ మధ్య చాలామంది మీకు తెలుసు మతోన్మాదులు బాగా పెట్టిపోతున్నారు. అటు హైందవ సమాజంలో కానీ, ఇటు క్రైస్తవేతర ఏ సమాజం అయినా సరే, వాళ్ళ పేర్లు కూడా మీకు పరిచయమే, నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు ఇస్లాం సమాజంలో కానీ, ఈరోజు క్రైస్తవేతర సమాజానికి సిలువ శిక్ష అనగానే ఒక వెర్రితనంగా మారిపోయిందండి. ఆ మధ్య అన్నాడు ఎవడొకడు, ఈ క్రైస్తవ్యం ఎంత చిన్న లాజిక్ మిస్ అయిపోతారంటే, ఆడెవడో చచ్చిపోవటం ఏంటి? 2000 ఏళ్ల క్రిందటంట ఆయన ఎవడో చచ్చిపోయాడట. ఆయన చచ్చిపోతేనట ఇక్కడ నేను చేసిన పాపం పోద్దట. ఇది ఎక్కడ వింత, ఇది ఎక్కడ విచిత్రం? అట్టెట్ట పోద్ది? ఎవడు చేసింది ఆడే అనుభవించాలి కదా, ఎవడి కర్మను ఆడే అనుభవించాలి కదా, ఎవడి పాపశిక్షను ఆడే భరించాలి కదా. నేనేదో పాపం చేయటం ఏంటి? నాకంటే ముందే ఎవడో ఒక ఆయన పుట్టేయటం ఏంటి, ఆయన చచ్చిపోవటం ఏంటి, ఆయన నేను నమ్మితే నేను ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడు పోవటం ఏంటి? ఇది ఎక్కడ వింత, ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ మూర్ఖత్వం? క్రైస్తవ్యం ఎంత మూర్ఖత్వం అని అనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అర్థం కాల. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా క్రైస్తవ్యాన్ని మూర్ఖత్వం ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి దేవుని శక్తి అర్థం కాల. ఒకసారి చదవండి, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవగలరా? క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి, వాళ్ళకి ఎర్రిగా ఉంటుంది, ఎర్రెర్రిగా ఉంటుంది వాళ్ళకి. శవ్వేంద్రా, చచ్చిపోవటం ఏందిరా, లేకపోవటం ఏందిరా, అది నమ్మితే మేము పరలోకం వెళ్ళటం ఏందిరా, వాడికి ఎర్రిగా ఉండిద్ది. వాడికి ఇప్పుడు కాదు, బైబిల్ ఎప్పుడో చెప్పేసింది ఈ మాట బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. అరే మీకు వెర్రిగానే ఉండిద్దిలేరా, మీకు అంతే ఉండిద్దిలేరా, మీకు వెర్రితనముగాను ఇంకా కానీ రక్షింపబడుతున్న
మనకు దేవుని శక్తి అయి ఉన్నది. పైన ఆలోచించినోడికి అది వెర్రితనంగానే కనపడిద్ది. ఆయన ఎవరో చచ్చిపోతే మనకు రచ్చని రావటం ఏందిరే అని. కాస్త లోతుకెళ్ళి దైవ గుణలక్షణాలను ఆలోచిస్తుంటే, దేవా ఇంత గొప్ప కార్యమా నువ్వు ఈ భూలోకం మీద చేసింది అని ఆయన వైపు ఎత్తి ఆయనకి సలాం చేయాలనిపించింది. చూద్దాం ఎందుకు నోటి మాటతో దేవుడు క్షమించలేడు. మీ అందరికీ మనందరికీ ఒక డౌట్ ఎప్పుడు రావాలి, హేతువాద దృక్పథం ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే, యేసుక్రీస్తు సిలువ మీద చనిపోతే దేవుడే మనల్ని క్షమించలేడా? ఆయన అంత అసమర్థుడా? ఆయన అంత అసమర్థుడా? ఇప్పుడు భూమి కలుగునుగాక అన్నప్పుడు ఏమైంది? భూమి కలిగింది. ఆకాశము కలుగునుగాక అన్నప్పుడు ఏమైంది? కలిగినాయి. మొక్కలు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక అన్నప్పుడు అలా కలుక్కుంటూ ఆయన మాట బయటికి రాగానే జరిగిపోతుంది అది. మరి అలాంటి దేవుడు మానవాళి పాపము పోవునుగాక అంటే ఒక్క దెబ్బకి మసి ఎగిరిపోయినట్టు అలా ఎగిరిపోదా పాపపు ధూళంతా? దేవుడు ఒక్కసారి నోటితో మానవాళి చేసిన ప్రతి పాపం పోవునుగాక అని ఒక్క కమాండ్ ఆకాశం నుంచి కనుక ఇస్తే మొత్తం మనలో ఉన్నటువంటి ఆ పాపం అంతా చుట్టకట్టుకొని ఎగిరిపోదా? ఎగిరిపోయింది కదా. మరి అంత పెద్ద మరి మనమే చెప్తుంటాం కదా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఓమ్నిపోటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు ఆయన అని మనమే చెప్తుంటాం. మరి సర్వశక్తిమంతుడైనప్పుడు నోటి మాటతో క్షమించలేడా ఏంటి మీ దేవుడు అని అడుగుతున్నారు. ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, బైబిల్ని చాలా బాగా ట్విస్ట్ చేస్తాడు, వాక్యాలను చాలా బాగా వక్రీకరిస్తాడు. ఆ వ్యక్తిని ఒకసారి మీరు ప్రొజెక్టర్ మీద ప్లే చేయండి. షఫీ అని ఒక వ్యక్తి ఉంటాడు. మరి పాపాలకి పరిహారం ఏమిటి? ఈ పాపాలు, ఒక మనిషి పాపం చేశాడు, దానికి పరిహారం, దాని రక్షణ, ఆ పాపం ఎలా క్షమించబడుతుంది అంటే క్రైస్తవ సోదరులు మీకు ఏం చెప్తారు? క్రైస్తవ సోదరులు కలిగిన ఆలోచన ఏమిటంటే, అయితే సమాజంలో పాపాలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ దేవుడు తన కుమారుడైన యేసును భూమి మీద పంపించి ఆ యేసు శిలువ మరణం పొందే విధంగా చేశాడు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో పాపాలు, ఏ పాపమైనా క్షమించబడాలంటే ఏం చేయాలి? యేసు మా పాపాల కోసం చనిపోయాడు అని నమ్మాలి అంటున్నారు క్రైస్తవ సోదరుడు. ఇప్పుడు మానవుల పాపాల క్షమాపణ కొరకు యేసు బలిని ఉంచాడు. యేసు బలిని నమ్మితే తప్ప పాపం క్షమించబడదు. ఈ మాటలు వింటుంటే ఎలా ఉందంటే, ఏమిటి దేవుడు ఇంత కఠినుడా? పాపాలు క్షమించాలంటే ఏదో ఒక బలి జరుగుతేనే తప్ప పాపాలు క్షమించినటువంటి కర్కశుడా దేవుడు? ఒక మానవుడు ఒక పాపం చేస్తే ఆ మానవుని యొక్క పాపం క్షమించబడాలంటే దేవుడు రక్తం కళ్ళ చూస్తే కానీ, ఏదో ఒక బలి జరిగితే కానీ అతని పాపం క్షమించినటువంటి రాక్షస స్వభావుడా దేవుడు అన్న ఆలోచన కలుగుతుంది. మిగిలిన పాపాలు అది ఎంత పెద్దదైనా కానివ్వండి, దాన్ని నేను అనుకుంటే క్షమిస్తాను. దేవుడు ఇష్టం, దేవుడు అనుకుంటే క్షమించేస్తాడు. ఆయన అనుకుంటే క్షమించేస్తాడు. దానికి బలి ఎందుకు? దేవుడు ఇష్టం. మీరు మాట విన్నారు కదా, దేవుడు అనుకుంటే క్షమించేస్తాడు. ఆయన మిగిలిన పాపాలు అది ఎంత పెద్దదైనా కానివ్వండి, దాన్ని నేను అనుకుంటే క్షమిస్తాను. దేవుడు ఇష్టం, దేవుడు అనుకుంటే క్షమించేస్తాడు. దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఎందుకు? ఆయనకి ఎవరినో పంపించటం, ఆయన చెత్త కొట్టేయటం, ఆయన కళ్ళ నుంచి రక్తం వచ్చేయటం, ఆయన పాపం పైకెక్కిచ్చేయటం, ఆ అరుపులు ఆ కేకలు, ఎందుకు ఇన్ని బాధలు దేవుడికి? ఆయన చిటికేస్తే పోద్ది పాపం, చిటికేస్తే పాపం పోద్ది అంతే. ఎన్న అవసరం లేదు ఆయనకి, దేవుడికి అనుకుంటున్నారు. అదే కదా చాలామంది అనుకుంటారు, మీకు తెలుసు అది. ఒకసారి మన బైబిల్ని ఆలోచిద్దాం. నిజంగానే ఎందుకు దేవుడు నోటి మాటతో క్షమించి అంత గొప్ప అవకాశం, ఆ వెసులుబాటు ఆయనకున్నప్పుడు ఎందుకు ఇంత భయానకమైనటువంటి ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది భూలోకంలో ఆయన అని? ఇది మీకు అర్థం కావాలంటే ముందు మన దేవుడు ఆయన ఎలాగా, ఆయన ఏంటి, ఆయన లక్షణాలు ఏంటో మనకు అర్థం కావాలి ప్రియులారా. మనందరికీ తెలుసు, మన దేవుడికి ఉన్న పేరే ఆయన ఉన్నవాడు అనువాడు. యహ్యా హషర్ యహ్యా, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, అనాదిగా ఉన్నాడు. ఆయన గుణలక్షణాలు మనందరికీ బైబిల్లో చాలా అద్భుతంగా రాయించాడు దేవుని యొక్క గుణలక్షణాలు. ఎలా ఉన్నాయో దేవుడి యొక్క గుణలక్షణాలు ఒక్కొక్కటి మనం చూద్దాం. నిజంగా యోహాను జీవితం మనం ఆలోచిస్తే యోహాను చాలా మంచి మాట అన్నాడు. ఆయన మన చదవండి ఆ మాట, ఇప్పుడు మీరు చదివింది. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేడని చెప్పేశాడు. ప్రేమస్వరూపి అంటే దేవుళ్ళో ఒకటి ఉందట. ఏంటట అది? ప్రేమ. జాగ్రత్తగానండి, మీకు ఆయన స్వభావ లక్షణాలు అర్థమైతేనే, ఆయన యాట్రిబ్యూట్స్ మీకు అర్థమైతేనే, ఆయన క్యారెక్టరిస్టిక్స్ మీకు అర్థమైతేనే వై క్రాస్ అనేది మీకు అర్థమైతే.
దేవుడిలో ఉండే మొదటి స్వభావ లక్షణం గురించి యోహాను మాట్లాడుతూ ప్రేమ అన్నాడండి ఆయన. నెక్స్ట్ ఇంకో మంచి మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం తీయండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అన్నాడట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. రే మనుషులారా, ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ పీపుల్. నా జనాంగమా, మీరంటే నాకు చాలా లవ్వు. నిజమే, దేవుడు నరుడిని ప్రేమించినంతగా మరి ఎవరిని ప్రేమించలేదండి మహానుభావుడు. అది మన భాగ్యం, అది మన అదృష్టం. నిజమే, ప్రపంచంలో ఎన్నో కోట్ల జంతువులు, పరలోకంలో ఎన్నో కోట్ల దేవదూత సమూహాలు, ఎవరికీ లేని భాగ్యం, ఏ జంతువుకి లేని భాగ్యం, ఏ జీవరాశికి లేని భాగ్యం మనకి దక్కిందండి. ఏంటండి ఆ భాగ్యం? ఆయన ప్రేమని, ఆయన అనంతమైన ప్రేమను చూరగొనే భాగ్యం మనకిచ్చాడండి మన దేవుడు. మీరు బైబిల్ మొత్తం మీనా దేవుడు ప్రేమాస్వరూపి అనే ఆయన ప్రేమను వ్యక్తపరిచే మాటలు 800 సార్లు మీకు కనపడదు బైబిల్లో. దేవుడు ప్రేమ, దేవుని ప్రేమ, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని ఇలాగ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వెళితే దేవుని ప్రేమ గురించి బైబిల్ రచయితలు 800 సార్లు పేర్కొన్నారు రమారమే. దేవుని ప్రేమ అంటే దేవుడికి ఒక మంచి లక్షణం ఒకటి ఉందండి, మంచి తత్వం ఒకటి ఉందండి ఆయనకి. ఆ తత్వం ఏంటంటే ప్రేమ తత్వం. ఏ తత్వం? ప్రేమ అంటే మీ అందరికీ తెలుసు కదా. మీ అందరికీ తెలుసు ప్రేమ అంటే ఇది కూడా ఇలా ఉంటుంది. మన అందరికి సింబల్ పెట్టుకుంటాం కదా. ఏంటిది? ప్రేమ అనగానే ఏది గుర్తొస్తుంది మీకు? తాజ్మహల్. ఏటట ప్రేమకి గుర్తేటట? తాజ్మహల్. చాలాసార్లు చెప్పాను మీకు. అరే నాయన, ఈ తాజ్మహల్ ఎందుకు గిఫ్ట్లు ఇచ్చుకుంటారంటే ప్రేమ అండి. ప్రేమికురాలని తాజ్మహల్లో షాజహాన్ ప్రేమించినంత ప్రేమ ఎవరు ప్రేమించారు? ఆ ఆవిడ చచ్చిపోతే ఏం కట్టించాడు? పెద్ద తాజ్మహల్. తమ్ముడు నా దగ్గరికి వచ్చి అడిగితే నేను చెప్పాను, ఏరా మరి ముంతాజ్ని అంత ప్రేమించేసాడు కదా మరి షాజహాను, మరి ఆవిడ కాకుండా ఇంకో 5 భార్యలను ఎందుకు చేసుకున్నాడు రా అని అడిగా నేను. అవును, మరి 6 భార్యలు, మరి అయ్యగారికి అంత వలగా మాడిన ప్రేమ ఉంటే అలా ఆవిడ మీనా, మరి ఇంకొక 5తో ఎందుకయ్యా నువ్వు పిల్లల్ని కన్నావు మహానుభావా? అంతే మరి, లాజిక్లు అడగకూడదు చరిత్రని. అది చెప్పింది నోరు మూసుకొని వినాలి మనందరం. అంతే. ప్రేమ అంటే తాజ్మహల్ కాదు, ప్రేమ అంటే సిలువ. అది ప్రేమ అంటే. ప్రేమకి గుర్తు చూపించాలంటే చూపిస్తారు, సిలువ చూపించండి. ప్రేమ అనే లక్షణం ఆయనకుంది. ఏంటో లక్షణం? ప్రేమ. ఇదిగోండి, ఈ లక్షణం మన తండ్రికి ఉందండి. ఏ లక్షణం? ఈ ప్రేమ అనే లక్షణం మన తండ్రికి ఉందండి. ఆయనకి ఇంకొక లక్షణం కూడా ఉందండి. ఆ లక్షణం ఏంటో తెలుసా? ఒకసారి అది కూడా తీయండి మీరు ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. సర్వాధికారియు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు ఆయన సన్నిధిలో చెప్పుతూనే ఉన్నాయటండి. దేవుడి దగ్గరికి అండి, దేవుడి చుట్టూరు అండి, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో మారు మ్రోగిపోతుంది. గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయట పరలోకంలో. బలవంతంగా అనరండి వాళ్ళు ఎవరు. మన దగ్గర ఉన్న రాజు బలవంతంగా అనిపిస్తారు. రాజాది రాజా ఏమున్నాయమ్మా, రాజా మార్తాండ, ఇవన్నీ ఆడెక్కడ కొడతాడో భయం వీళ్ళకి. ఆడెక్కడ కొడతాడో అన్న భయంతో అంటారు వీళ్ళందరూ. బలవంతంగా అనిపించుకోడు. ఆయన చూస్తేనే నోట్లో నుంచి మాట వచ్చేస్తుంది. పరిశుద్ధుడు. ఆయన్ని చూడంగానే నేత్రాలన్నీ వెలిగిపోతాయి. ఆయన చూడంగానే నోట్లో నుంచి ఒక మాట తప్ప మరి ఏ మాట రాదు. ఆ మాటే నిరంతర పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు. మనందరికీ తెలుసు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు మొత్తం బైబిల్లో అన్నీ చూపించలేను కాబట్టి చెప్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధత గురించి 700 సార్లు రాయబడిందండి. 800. ప్రేమ తెలుసుగా మీకు. పరిశుద్ధత అంటే ఫైర్. మన భాషలో చెప్పాలంటే ఫైర్. అగ్నికి సూచనగా చూస్తాం కదా మనం పరిశుద్ధతని.
ఈ పరిశుద్ధత అనే గుణం ఆయనకుంది. ఈ పరిశుద్ధత అనే గుణం ఆయనకి 700 సార్లు రచయితలు రాశారు, బైబిల్ రచయితలు ఆయన గురించి. ఆయన గుణ లక్షణాలు ఇవన్నీ. ఆయనకి ఇంకో లక్షణం ఉంది. అదే ఒకసారి మీరు కీర్తనలు కదా తీయగలరా? 33వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదవండి 33:5. ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించుచున్నాడు. అది ఆయన లక్షణం ఏంటట? ఆయన లక్షణం ఏంటట? నీతి అంటే ఆయనకి లవ్, న్యాయం అంటే ఆయనకి ఇష్టం. ఇంకో మాట కూడా ఉంది, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము, దేవుని రాజదండం, దేవుని రాజదండం ఎలాంటిదట? న్యాయార్థమైనది. నీతిని ప్రేమిస్తావు తండ్రి. దేవుడు మీకు అర్థం కావాలంటే ఈ ప్రపంచంలో 66 పుస్తకాలలో నిక్షిప్తమై ఉన్నాడు ఆయన. అవి మీరు చదవండి, ఆయన ఎవరో మీకు అర్థమైపోద్ది. అవి మీరు చదవండి, ఆయన గుణ లక్షణాలు మీకు అర్థమైపోతాయి. మీకు న్యాయము అని అన్నాం కదా, న్యాయం అంటే అర్థం ఏంటండి? న్యాయము అంటే అర్థం ఏంటి? ఇదిగోండి, న్యాయం అంటే అర్థం ఏంటి? సరిగ్గా తూస్తాడు ఆయన, తూచుతాడు ఆయన. న్యాయం అంటే త్రాసు. న్యాయంగా ఉండండి అంటాం. న్యాయమాత అంటుంటాం కదా. ఏం పట్టుకుని ఉంటుందండి న్యాయమాత? జడ్జిలో ఉంటారు కదండి, జడ్జి దగ్గర న్యాయమాత చేతిలో ఏముంటుంది? ఇదే ఉంటుంది. ఏంటిది? త్రాసు. త్రాసు ఉంటుంది న్యాయమాత చేతిలో. త్రాసు. త్రాసు దేనికి సూచన? న్యాయానికి సూచన, కరెక్ట్గా తూయటానికి సూచన. ఇప్పుడు మనకి మొత్తం 3 కనపడ్డాయి. చాలా ఉన్నాయి. ప్రధాన లక్షణాలు 3 కనపడ్డాయి. ఒకటేంటి? ప్రేమ. రెండేంటి? పరిశుద్ధత. మూడేంటి? ఇదిగోండి, మూడేంటి? నీతి, న్యాయం. 1 ప్రేమ, 2 పరిశుద్ధత, 3 నీతి న్యాయాలు. జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటేనండి, దేవుడు ఏ చర్య చేసినా, దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 3 దేనికి భంగం కలగటానికి వీల్లేదు. ఏ 3? ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయం. ఈ 3 దేనికి భంగం కలిగినా దేవుడు ఒప్పుకోడు. అది ఆయన లక్షణం. అంతే. ఆయన అంతే. ఆయనకున్న లక్షణం అంతే. అదేంటంటే ప్రేమకు భంగం కలిగినా ఒప్పుకోడు. అందుకని పరిశుద్ధతకు భంగం కలిగినా ఒప్పుకోడు, న్యాయానికి భంగం కలిగినా ఒప్పుకోడు. ఈ 3 సంతృప్తి అయ్యే పని తప్ప మరొక పని ఆయన చెయ్యడు. అది ఆయన స్వీయ చట్టం. ఎవడో పెట్టిన గీతలు కాదు, ఎవడో వచ్చి పెట్టే చట్టం కాదు. ఆయన పైన స్వీయ చట్టకుడు ఆయన, స్వీయ నిబంధుడు ఆయన. ఇప్పుడు ఈ 3 సంతృప్తి చేయాలి. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఆది మానవుడు పాపం చేశాడు. మీకు చెప్పాను కదా, ఫెడరల్ హెడ్ ఆయన. ఏ హెడ్? ఫెడరల్ హెడ్. అంటే అర్థం ఏం చెప్పా మీకు? యావత్తు సమాహారం మొత్తానికి ఆయన లీడర్షిప్ వహిస్తాడు. ఆయన ఓడిపోతే అందరూ ఓడిపోయినట్టు, ఆయన గెలిస్తే అందరూ గెలిచినట్టు. అది ఫెడరల్ హెడ్ అంటే. మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఒక వరల్డ్ కప్ ఉంది అనుకోండి. ఒక వరల్డ్ కప్ మీ అందరికీ తెలుసు కదా. 2011లోనే ఎప్పుడో ఇండియా ప్రపంచ కప్పును సాధించింది. వరల్డ్ కప్ క్రికెట్ ధోని హయాంలో సాధించింది. ఇప్పుడు ధోని గారు చివరిలో 6 కొట్టారు, మనందరికీ తెలుసు. అప్పుడు వరల్డ్ కప్ అందరూ దేశం మొత్తం చూసింది అప్పుడు అంతా కదా. ప్రధానమంత్రి ఆ రోజులో మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, సోనియా గాంధీ గారు వచ్చారు, పెద్ద వాళ్ళందరూ వచ్చి వాచ్ చేశారు ఆ రోజు. ధోని గారు చివరిలో 6 కొట్టంగానే అప్పుడు ఆయన ఒక్కడే గెలిచాడా? మొత్తం భారతదేశం మొత్తం గెలిచేసిందా? కదా. ఆయన గెలవంగానే కామెంటేటర్ ఒక మాట అంటాడు, ఒకసారి మీరు అది చూడండి. అయినా కదండి, జువైనల్ త్రో అయినా అంతే. అభినవ్ బింద్రా మీ అందరికి మరి గుర్తున్నాడో లేదో, గతంలో గోల్డ్ మెడల్ కొట్టాడు అభినవ్ బింద్రా, షూటర్, గోల్డ్ మెడల్ కొట్టాడు. అతను గెలిచినప్పుడు కానీ, ధోని గారు 6 కొట్టినప్పుడు కానీ ఆ కామెంటేటర్స్ ఉపయోగించే మాట ఏంటో తెలుసా? ఇండియా విన్. ఏమంటారు? ధోనీస్ విన్ అనరు, 11 మెంబర్స్ విన్ అనరు, ఇండియా విన్. ఒకసారి చూడండి, ఒకసారి మాది ప్లే చేయండి ఆ వరల్డ్ కప్. చూపించను.
finishes off in style. A magnificent strike into the crowd. India lift ఆ, the World Cup. మళ్ళా కొద్దిగా వెనక్కి వెళ్ళండి. ఏమన్నారు? India lift the World Cup. India lift the World Cup. India lift the World Cup. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్. అంటే ధోని అనే ఆయన ఒక్కడు ఆడిన ఆట వల్ల, ధోని అనే ఆయన ఒక్కడు ఆడిన, ఒకటంటే 11 మంది ఆడారులేండి, చివరి మూమెంట్ గురించి చెప్తున్నా. ఆ ఒక్కడు ఆడిన ఆట వల్ల అసలు ఆటే ఆడని నువ్వు నేను కూడా ఏమయ్యాం? అసలు బ్యాట్ ముఖం చూడని నువ్వు నేను కూడా ఏమయ్యాం? అసలు బాల్ ఎట్టుంటుందో చూడ నువ్వు నేను కూడా ఏమయ్యాం? అసలు ఏనాడు క్రికెట్ దగ్గరికి వెళ్ళి చూడని ముఖాలు మనం కూడా ఏమయ్యాం? మనం కూడా విన్ అయిపోయాం. దట్ ఈజ్ ఫెడరల్ హెడ్షిప్ అంటే. ఇంకొక ఆయన ఉన్నాడు, అభినవ్ బింద్రా, మీకు కూడా తెలుసు. ఆయన షూటర్, ఆయన ఒలింపిక్స్లో ఒక్కడే 140 కోట్ల మంది భారతీయులందరి తరపున రంగంలోకి దిగాడు ఆయన. ఒకసారి చూడండి అది కూడా. अभिनव बिंद्रा ने गोल्ड मेडल जीत लिया है. India's Abhinav Bindra gold medal लेने They're winning India's first individual gold. India's first individual gold. మీకు ఒకటి అర్థం కావాలి, అదేంటంటే సమాఖ్య ప్రతినిధి అనే తెలుగు పదానికి అర్థం తెలియాలి, ఫెడరల్ హెడ్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం తెలియాలి. ఆ రెండింటికి అర్థం ఇదే ఇప్పుడు మీరు చూసిందే. అదేంటంటే యావత్తు సమూహం తరపున ఒకడు ఉంటాడు, అతను గెలిస్తే అందరు గెలిచినట్టు, అతను ఓడిపోతే అందరూ ఓడిపోయినట్టు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందంట, ఇండియా ఓడిపోయింది అంటారు అంతే. ఈ మొత్తం దేశానికి ఒకడు ప్రాతినిధ్యం వహిస్తాడు, అతనే ఫెడరల్ హెడ్ అవుతాడు. ఈరోజు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతికి ఫెడరల్ హెడ్ ఎవరో తెలుసా? ఈజ్ యాడమ్. ఆయన ఆదాము. మొదట ఆట ఆడాడు. ఆ మొదటి ఆటలో సాతాను గాడేసిన ఫస్ట్ బాల్కే బౌల్డ్ అయి కూర్చున్నాడు. మొత్తం మానవ జాతి ఏమైపోయింది? అవుట్ అయిపోయింది. మొత్తం మానవ జాతి ఏమైపోయింది? పాపం రంగప్రవేశం జరిగి సమస్త మానవ జాతి ఓడిపోయింది. ఎవరి దగ్గర? సాతాను దగ్గర ఓడిపోయాడు. మొదటి మానవుడు దేవుడు ఇచ్చిన ఆటలో ఓడిపోయాడు. ఆటతో పోల్చొచ్చా అంటే పోల్చొచ్చు, ఎందుకు పోల్చకూడదు? విశ్వాసిని దేంతో పోల్చాడు అపోస్తలుడు? ఏం పోడు? పందెపు రంగమందు పరిగెత్తువాడు అంటే క్రీడతో పోల్చాడు. మరి అవును, మన క్రీడలోనే ఉన్నాం మనందరం క్రీడలో. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు అంటాడు. జట్టి అంటే అర్థం చేస్తే అథ్లెట్ జట్టి అంటారు. అథ్లెట్ అంటే ఏంటి? క్రీడాకారుడు, స్పోర్ట్స్ మ్యాన్. ఈ విధంగా ఆదాము మొదటి ఫెడరల్ హిట్ అండి సమస్త మానవ జాతికి. ఆదాము ఎప్పుడైతే ఓడిపోయాడో, ఆదాములోకి పాపం ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఓటమి ఏమైంది? సమస్త మానవ జాతికి వచ్చేసింది. ఆ తర్వాత అందరూ పాపం చేయటాన్ని బట్టి అందరూ ఏమైపోయారు? పాపులైపోయారు. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు మనిషి పాపం చేశాడు. మొదటి మనిషి పాపం చేశాడు. ఇప్పుడు ఈ మొదటి మనిషిని ఏం చేయాలి చెప్పండి? పాపానికి జీతం ఏంటి చెప్పండి? మరణం. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? ఆదాముని ఇప్పుడు ఏం చేయాలి? నరకంలో వెయ్యాలి. ఇది ఇంటేనే మీకు అర్థమైంది. మళ్ళా చెప్తున్నా, ఆది మానవుడైన ఆదాము చేసిన పాపానికి గాను మానవ జాతిని, ఆదాముని మరి ముఖ్యంగా ఎక్కడ పంపించాలి? నరకాగ్నికి పంపించాలి. రైట్. ఇప్పుడు నరకానికి పంపించాలి అని దేవుడు అనుకొని, నరకంలో వేసేద్దాం వీళ్ళందరినీ, ఓడిపోయారు కదా అని దేవుడు అనుకున్నప్పుడు ఒకటి వచ్చి అడ్డుపడిందండి ఆయన ముందు. ఒకటి అడ్డుపడిందండి ఆయనకి. అదేంటో తెలుసా? ఇదిగో ఏంటిది? ప్రేమ. ఇది వచ్చి సైలెంట్గా దేవుడి ముందు తలకాయ దించుకొని పెర్సానిఫికేషన్ చేస్తున్నా. పెర్సానిఫికేషన్ అంటే వ్యక్తిత్వ ఆరోపణ చేసి మాట్లాడుతున్నా మీకు అర్థం కావటానికి. ఈ ప్రేమ కళ్ళమ్మటి నీళ్ళు పెట్టేసుకుంది. కళ్ళమ్మటి నీళ్ళు పెట్టేసుకొని, దేవా నువ్వు ప్రేమస్వరూపి కదా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడవు కదా, రచయితలు 800 మార్లు నిన్ను ప్రేమామయుడు అని పేర్కొన్నారు కదా, మరి మనుషులందరినీ నరకానికి వెళ్తుంటే నాకు ఒప్పుకోబుద్ధి కావట్లేదయ్యా, నాకు బాధగా ఉందయ్యా, నా వల్ల కావట్లేదయ్యా అని ఆయనలో ఉన్న ఈ ప్రేమ అనే ఈ గుణం, ఆయన మనసులో ఉంటుంది కదా, ప్రేమ అనే ఈ గుణం ఒప్పుకోవట్లా, బాధపడుతుంది, వద్దంటుంది. వద్దు దేవా, వద్దు ప్లీజ్. వాళ్ళు నీతో సృష్టింపబడిన వాళ్ళయ్యా, నువ్వే సృష్టించావయ్యా, నువ్వు లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయ్యా, వద్దయ్యా, వద్దు, ఆపే తండ్రి, నరకానికి పంపించొద్దు దేవా అని ఈ ప్రేమ
ఆయన దగ్గరికి వచ్చి బతిమిలాడుకుంటుంది. ప్రేమ అంటే మళ్ళీ బయట ఎక్కడ ఉండదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఆయనలోని అంతరంగం గురించి మాట్లాడుతున్నా, దేవునిలోని అంతరంగ స్వభావం గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రేమ ఆయనకు వచ్చి అడ్డుపడి వద్దు దేవా, ప్లీజ్ దేవా అని బతిలాడుతుంది. అప్పుడు దేవుడు మరి ప్రేమను ఏం చేయాలి? ప్రేమను ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు సాటిస్ఫై చేయాలి. ప్రేమను ఏం చేయాలి? దేవుడు సంతృప్తి పరచాలి. మీకు మొదట్లోనే చెప్పా ఒక ఫార్ములా దేవుడి విషయంలో. దేవుడు ఏ పని చేసినా ఆ 3 సాటిస్ఫై అయితేనే చేస్తాడు ఆయన. ఏ 3? ప్రేమ, పరిశుద్ధత, న్యాయాలు. ఇప్పుడు ఈ ప్రేమ వచ్చి సాటిస్ఫై కావట్ల ప్రేమ. అందుకని దేవుడు ఏమన్నాడంటే, సరేలేవే, సరే నువ్వు ప్రేమ కదా, ప్రేమ గుణం కదా, నిన్ను నరకంలో పడేయటం నాకే ఒప్పుకోవట్లా, నాలో ప్రేమ ఒప్పుకొని ఎట్లా, నా ప్రేమ దాన్ని వద్దని చెప్తుంది, నేను ఆపేస్తా, నరకంలో వేయను, సరేనా? సూపర్ దేవా అంటుంది. ఇది ఉంది చూసావా, ఇది ఆ మాట దేవుడు అనగానే అబ్బా భలే నవ్వు వేస్తుందండి, చంపలిండా నవ్వు వచ్చేస్తుందండి దీనికి, ప్రేమకి. ఎందుకంటే మరి ప్రేమించేవాడు కదా దేవుడు. ఇది హ్యాపీ ఉంది. ఇప్పుడు దేవుడు నేను ఎప్పుడైతే పడేయను అని అన్నాడు నరకంలో, పిచ్చ హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇది. సరే మరి నరకంలో పడేపోతే ఇంకెక్కడ వేయాలి? మరి పరలోకానికి తెచ్చిపెట్టుకో. సరే నువ్వు అన్నట్టుగా పరలోకానికి తెచ్చేస్తాలే, నువ్వు బాధపడగానే ప్రేమ సైలెంట్ అయిపోయింది, నవ్వుతా వెళ్ళి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పరలోకానికి తీసుకొస్తాననగానే ఇంకొకటి వచ్చి అడ్డుపడుతుంది. అదేందో తెలుసా? ఎక్కడికి తెస్తా వాళ్ళని, ఇదేసే డైలాగ్. ఎక్కడికట వాళ్ళు వచ్చేది? దేవుళ్ళలో ఇంకొక అంతరంగం అండి ఇవన్నీ. జస్ట్ పర్సానిఫికేషన్ చెప్తున్నాను కదా, ఇవేదో బయట నుంచి వచ్చి ఇలా అంటున్నాయని అనుకోకండి. ఆయనలో ఉన్న అంతరంగం, ఆయనను అడుగుతున్న జవాబులు అవి. ఎక్కడ తీసుకొస్తావు దేవా? పరిశుద్ధుడు కదా నువ్వు, పరిశుద్ధత కదా నువ్వు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అని అన్నావు కదా నువ్వు. మరి ఈ పాపాత్ములందరినీ తీసుకొని వచ్చి, ఈ దరిద్రులందరినీ తీసుకొని వచ్చి పరలోకంలో నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా? అస్సలు ఒప్పుకోను అంటుంది. ఇది ఏంది? ఇది పరిశుద్ధత. ప్రేమ హ్యాపీ అయింది, కానీ ఇది హ్యాపీ కాల. ఏంటిది? పరిశుద్ధత హ్యాపీ కాల. మరి ఇప్పుడు పరిశుద్ధతను ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా దేవుడు సంతృప్తి పరచాలి. అప్పుడు పరిశుద్ధతతో ఒక మాట అన్నాడు, సరే నీవే, సరే నీకు పని చెప్తా. నీకేంటి వాళ్ళు ఇక్కడికి రావటానికి అడ్డం ఏంటి? నీకు ఏంటి ఇబ్బంది? ఏంటి? పాపమేగా, పాపమేగా. ఏంటి వాళ్ళని ఎందుకు నువ్వు రావద్దంటున్నా? పాపం ఉండబట్టే కదా. సరే ఓ పని చేస్తా పో, నా నోటితో మానవ జాతి పాపాలన్నీ పోవునుగాక అనేస్తా. ఓకే అంటే పోతాయి, దేవుడు అంటే పోతాయండి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు అంటే ఏదైనా జరిగితే ఏదైనా పోతాయి అనేస్తా, ఓకేనా? అన్నప్పుడు హ్యాపీ అయిపోయింది. ఇది ఏది హ్యాపీ? ఇది హ్యాపీ అయిపోయింది. ఇందాక మీకు చూపించాను కదా, ఇది ఇప్పుడో హ్యాపీ అయిపోయి గంట అయింది, ఇది హ్యాపీ అయిపోయి. ఇప్పుడు ఈ 2 హ్యాపీ అయిపోయినాయి. నరకానికి పంపిలే అన్నప్పుడు లవ్వు, సర్లే పాపమేగా నీ గడ్డు, నా నోటి మాటతో క్షమించేస్తాలే పో అన్నప్పుడు పరిశుద్ధత. 2 పిచ్చ హ్యాపీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకోటి వచ్చింది. ఏమై ఉంటుంది అంటారు? అది ఇదిగా ఏమొచ్చింది? న్యాయం. ఇది వచ్చి అంటుంది, దేవా ఒకసారి ఆలోచించు, నువ్వు ప్రేమ హ్యాపీ అయింది, సరే పరిశుద్ధత కూడా ఓకే, మరి నా సంగతి ఏంటిది? న్యాయం. ఆయనలో ఉన్న మరొక లక్షణం ఇది. ఏంటి ఆయనలో ఉన్న మరొక లక్షణం? న్యాయం. న్యాయం న్యాయం అంటే అర్థం ఏంటి? న్యాయం అనే పదానికి అర్థం ఏంటండి? జరిగిన దానికి తగిన ఫలం, అదే న్యాయం అంటే. జరిగిన దానికి తగిన ఫలం, అదే న్యాయం అంటే. ఇప్పుడు మీరున్నారు, ఎవడో మీ ఆస్తిని కొట్టేశాడు, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు న్యాయం అంటే ఏంటి? మీకు ఒక అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి కాను మీ ఆక్రమించబడిన మీ భూమిని మరలా జడ్జి గారు ఏం చేయాలి? ఇప్పించాలి, అది న్యాయం. ఆక్రమించిన ఏం చేయాలి? శిక్షించాలి, అది న్యాయం. చేసిన క్రియలకు తగిన ఫలమే న్యాయం. ఇప్పుడు మానవుడు ఏం చేశాడు? పాపం చేశాడు. మరి పాపం చేసినప్పుడు ఆడికి ఏం విధించకుండా తీసుకొచ్చేసి జస్ట్ నోటి మాటతో క్షమించేస్తే నువ్వు, అది న్యాయం అయ్యిద్దా? మీకు ఒక వీడియో చూపిస్తే, ఎందుకంటే మరి వాతావరణం ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలీదు. మీకు ఈ మధ్య ఒక ఆయన తెలుసు, అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. ఇంకా ట్రంప్ గారు ఇంకా రాలా. జో బైడెన్, ఆయన చేతిలో ఒక అధికారం ఉంది. అమెరికా రాజ్యాంగం అతనికి ఒక అధికారం ఇచ్చింది. అధికారం ఏంటో తెలుసా?
ప్రెసిడెంట్ కదా, ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ కదా. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరినైనా క్షమించాలనుకుంటే ఖైదీలలో ఎవరినైనా క్షమించాలనుకుంటే క్షమించవచ్చు. వాడు ఎవడైనా క్షమించవచ్చు. వాడు పెద్ద పెద్ద మర్డర్లు చేసేవాడైనా, వాడు పెద్ద పెద్ద రేపులు చేసేవాడైనా, వాడు పరమ దుర్మార్గుడు నీచ నికృష్టుడైనా సరే అమెరికా ప్రెసిడెంట్ క్షమించేస్తే కోర్టులు కూడా అడగటానికి వీలేదు. నోరు మూసుకొని కూర్చోవాలి అక్కడ. ఎవరు క్షమిస్తే? అమెరికా ప్రెసిడెంట్. ఇప్పుడు ఎవరన్నాను మీకు అమెరికా ప్రెసిడెంట్? జో బైడెన్. ఇప్పుడు ఈ జో బైడెన్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు పెద్ద తప్పు చేశాడండి. వాళ్ళ కొడుకు ఏం చేశాడు తెలుసా? గంజాయి లాంటిది దాగి రోడ్ల మీద విచ్చలవిడిగా వెళ్ళి తుపాకీలు, లైసెన్స్ లేని తుపాకీలు, చట్ట విరుద్ధమైన తుపాకీలు మెయింటైన్ చేస్తూ చాలా అరాచకాలు సృష్టించాడు అమెరికాలో చాలా అరాచకాలకు పాల్పడ్డాడు. ఎవరు? జో బైడెన్ అనగా ప్రెసిడెంట్ యొక్క సొంత కొడుకు. అంటే ఇప్పుడు నువ్వు నేనులాగా మనం దేవుడికి ఎలాగో జో బైడెన్ యొక్క కొడుకు అతనికి అలాగా. ఇప్పుడు జో బైడెన్ ఏం చేశాడు తెలుసా? రీసెంట్గా 1 వీక్ కూడా అవ్వాలా. ఇప్పుడు జో బైడెన్ ఏం చేశాడంటే దిగిపోతున్నాడు కదా, రేపంబాబు దిగిపోతున్నాడు కదా, అందుకని ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు చేసిన ప్రతి పనికి మాలిన పనికి ఈ పడికి జైల్లో ఉండాలి. కానీ ఏం చేశాడో ఒకసారి మీరు ఒక వీడియో చూడండి. పోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్ కు జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఏం ప్రసాదించాడట? క్షమాభిక్ష. అబ్బో గొప్ప పని అనుకునేరు మీరు, ఆగండి. అమ్మో క్షమాభిక్ష అంటే మరి గొప్ప పని కదండి అని చప్పట్లు కొట్టారు కొంప తీసి. క్షమాభిక్ష ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? కొడుకు కాబట్టి ఇచ్చాడు. ఇంకోడికి అయితే ఇవ్వడు. సొంత కొడుకు కాబట్టి పోతాడు కాబట్టి క్షమాభిక్ష ఇచ్చాడు. క్షమాభిక్ష ఇచ్చేటప్పుడు ఏం చేశాడు తెలుసా? ఓ చిన్న దెబ్బ కూడా కొట్లా, ఈజీగా క్షమాభిక్ష పెట్టేశాడు. మరి ఆడు చేసిన అన్యాయాలు ఏమైపోవాలి? వాడు తుపాకీని పట్టుకొని రోడ్ల మీద వాడు చేసిన అరాచకాలు ఏమైపోవాలి? వాడు మత్తు మందులు సేవించి రోడ్ల మీద వెళ్ళినప్పుడు వాడు చేసిన అరాచకాలు ఏమైపోవాలి? ఏమో అని నాకు అనవసరం, నా దగ్గర అధికారం ఉంది, నేను క్షమించేస్తాను అంతే. ఆయనకు అంతే తెలుసు. చూడండి, ఇంకా ప్లే చేయండి. జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టే ప్రయత్నాలు చేయబోనని గతంలో చెప్పిన బైడెన్ తన అధికారాన్ని ఉపయోగించుకుని కుమారుడిని శిక్ష నుంచి తప్పించారు. బైడెన్ నిర్ణయంపై అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అదిగోండి, ట్రంప్ కోపం వచ్చింది ఇప్పుడు. ఎందుకురే? నీ దగ్గర అధికారం ఉందని ఆడు ఎన్ని పాపాలు చేసినా నీ దగ్గర అధికారం ఉందో క్షమించి వదిలేస్తావని నీకేమి రైట్ ఉందయ్యా? వాడు చేసిన పాపాలకి మరి శిక్షించొద్దా? నీ కొడుకు అయిపోతే, నీ సొంత కొడుకు అయిపోతే, వాడు మాదక ద్రవ్యాలు సేవించినా, వాడు తుపాకీలు పట్టుకుని రోడ్ల మీద తిరిగినా, నీ దగ్గర అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి క్షమించి వదిలేస్తే న్యాయమేమైపోవాలి అమెరికాలో అని ట్రంప్ విరుద్ధంగా ఈరోజు అమెరికా మొత్తంలో జో బైడెన్ ఎండగడుతున్నాడు. ఇంకా చదవండి. ఇంకా ప్లే చదవండి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు భారీ ఊరట లభించింది. కొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్ తన కుమారుడికి కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు. అక్రమ ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసుల్లో హంటర్ కు జో బైడెన్ అధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖ నిర్ణయాల్లో జోక్యం చేసుకోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారన్న బైడెన్ జరిమానా లేవు, శిక్షలు లేవు. మరి ఆడు ఒకవేళ తుపాకీని పట్టుకొని ఎవరినైనా చంపితే మరి ఆ సచ్చిన వాళ్ళకి ఏమైనా చేశాడంట? ఏమీ లేవు. మరి ఆ మాదక ద్రవ్యాలకు కలిగిన శిక్ష ఏమన్నా వేసావంటే ఏమీ లేవు. ఏమీ లేకుండా అధికారం ఉందని ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా కొడుకుని క్షమాభిక్ష. ఇంకెళ్తే అయిపోయింది. ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఇది కొడుకు తప్పుడు పనులు చేస్తుంటే, పనికి మాలిన పనులు చేసి రోడ్ల మీద తిరుగుతుంటే నీకు అధికారం ఉందని చెప్పేసి వాడు ఎన్ని తప్పుడు పనులు చేసినా క్షమాభిక్ష పెట్టేసా. వాడికి ఒక్క శిక్ష వాడికి విధించకుండా ఇది న్యాయమా అన్యాయమా? మీరు చెప్పండి. 100% అన్యాయం. ఎందుకు అన్యాయం అండి? మరి ఆడు చేసిన పాపాలకు శిక్ష ఏది? ఇదేనా నీకు ఇచ్చిన విలువ? ఇదేనా ప్రెసిడెంట్ అంటే ఇలానేనా చేయాల్సింది? ఇప్పుడు ఇదే మాట దేవుడి దగ్గర కూడా వచ్చిద్దా లేదా చెప్పండి. ఇప్పుడు అమెరికా దేశం మొత్తం జో బైడెన్ తప్పుపడుతుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న దేవుడి దగ్గర కూడా వచ్చిద్దా లేదా చెప్పండి. ఏ ప్రశ్న? సరే దేవా, నీ దగ్గర అధికారం ఉందని చెప్పి ప్రతి పాపిష్టి పనుని నువ్వు క్షమించేసుకుంటూ నోటి మాటతో క్షమించేసుకుంటూ వెళ్ళిపోతే మరి ఇక ధర్మం, న్యాయం, నీతి పదాలు ఎందుకు ఇక బొట్లో పడేక పక్కన చెత్తబొట్లో పడేక ఇక ధర్మం అనే పెద్ద పెద్ద పదాలు, న్యాయం అనే పెద్ద పెద్ద పదాలు, నీతి అనే పెద్ద పెద్ద పదాలు ఎందుకు? ఇక ఇవన్నీ
పాపం చేస్తే క్షమించేసే కాడికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు, ఇన్ని రూల్స్ ఎందుకు, ఇన్ని లాస్ ఎందుకు అని ఖచ్చితంగా న్యాయం అనేది ఆయన ఏం జరుగుతుంది, న్యాయం అనేది ఆయన ఏం చేస్తుంది, ప్రశ్నిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పుడు న్యాయాన్ని ఇప్పుడు ఆయన ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. న్యాయాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆయన, సాటిస్ఫై, సంతృప్తి చేయాలి. సంతృప్తి చేయాలంటే దానికి కావాల్సింది దానికి ఇచ్చేయాలి. ఇప్పుడు న్యాయానికి కావాల్సింది ఇచ్చేయాలి అని అంటే దేవుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. రెండు ఓకే అయిపోయినాయండి. ఇప్పటికే మీకు చెప్పానండి, లవ్ ఓకే, దాంతో ప్రాబ్లం లేదు, దేవుడు తీసేశాడు. పరిశుద్ధత కూడా ఓకే, నోటి మాటతో క్షమించేస్తున్నాడు, అది కూడా హ్యాపీ అయిపోయి పక్కన కూర్చుంది. న్యాయం అనే దాన్ని ఇప్పుడు ఎలా సంతృప్తి చేయాలి? ఎందుకంటే ఈ న్యాయం అనేది ప్రశ్నిస్తుంది, ఏది తగ్గిన ఫలం, ఏది తగ్గిన ఫలం, ఏది తగ్గిన ఫలం అంటుంది దేవుణ్ణి. అప్పుడైనా ఏ ఊరకనే క్షమించి వదిలేస్తే అది న్యాయం ఎట్లయిద్ది? ఆ రోజు దేవుడు న్యాయవంతుడు ఎలాగవుతాడు చెప్పండి. మరి ఇప్పుడు దేవుడు ఏమవ్వాలి? ఇందాక మనం ఏం చదువుకున్నాం, ఆయన నీతి న్యాయములను ప్రేమ. అందుకని ఇప్పుడు ఆదాము మొదలుకొని నేటి వరకు మన అందరినీ చిత్తకొట్టి పక్కన పెట్టేయాలి. ఎవరు? దేవుడు. నేనైనా మీ ముందు మాట్లాడుతున్న నేనేమైనా పరమ పరిశుద్ధుని ఏం కాదు, చిన్నప్పటి నుంచి. వీళ్ళైనా, నేనైనా, మీరైనా అందరం మూట కట్టుకొని మన అందరం ఏం చేసిన వాళ్ళమే, పాపం చేసాం, కానీ పక్కన వాళ్ళకి తెలియదు అంతే. చేయక కాదు, చాలా చేసాం. మన అంతర్స్వభావాన్ని అర్థం ముందుకెళ్ళి ఏమేం హృదయమా నువ్వు ఏమేం పాపాలు చేసావంటే పిచ్చిపోల్డ్ అని చెప్పిద్ది. అది లెక్కలు కూడా పెట్టుకోలేరు మీరు. ఇప్పుడు మనం చేసిన పాపాలన్నిటికీ దేవుడు న్యాయాన్ని సంతృప్తి పరచాలి. ఈ న్యాయాన్ని అని అంటే అందరిని తలకాయలు నగిరేసి యెహూ గంపలో తీసుకుపోయినట్టు తీసుకోవాలి ఆయన కూడా. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుడు ఒక ఫెడరల్ హెడ్ని రెండోసారి పంపించాడు. మొట్టమొదటి ఫెడరల్ హెడ్ ఎవరు? ఆదాం. రెండవసారి ఇంకొక ఫెడరల్ హెడ్ని పంపించాడు. ఆ రెండవసారి ఆయన పంపించిన ఫెడరల్ హెడ్డే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈయన రెండోసారి ఇప్పుడు ఆటకు దిగాడు. ఇప్పుడు రెండవ అవకాశం, సప్లిమెంటరీ ఎగ్జామ్ అన్నమాట. ఇప్పుడు ఇది మన అందరికి ఏం ఎగ్జామ్? సప్లిమెంటరీ తెలుసు కదా, ఫెయిల్ అయ్యామంటే ఇక పోయినట్టే, స్వాహా. ఇప్పుడు ఆ ఎడ్జ్లో ఉంది. ఆ ఎడ్జ్లో మన మానవ జాతిని గెలిపించటానికి మన పక్షాన ఒక మహానుభావుడు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ పాపిష్టి లోకానికి దిగొచ్చాడు. ఎవరైనా? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ఈ లోకానికి వచ్చి, వర్షం పడిపోతుంది, నేను ఇంకా ముగించేస్తాను, ఒక్క నిమిషం అంతే. ఆయన ఈ లోకానికి వచ్చి మూడిట్టి సాటిస్ఫై చేశాడు, మూడిట్టి సంతృప్తి. దేవునిలో ఉన్న ఆ మూడు లక్షణాలను, మూడు స్వభావాన్ని సంతృప్తి చేశాడు. ఒకటి, ప్రేమను ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ప్రేమని సంతృప్తి. ఎలాగా? సిలువ ద్వారా ఆయన ఈ ప్రపంచానికి ఏం చూపించాడండి? ప్రేమ. ప్రేమ. ఈ ప్రేమను ఆయన ఏం చేశాడు? సంతృప్తి. చనిపోవటం ద్వారా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు, ఆయన చనిపోవటం ద్వారా మిమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నాడో ఆయన దేవుడు, మీ చావు తన చావుతో మనల్ని మార్చాలని మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన లవ్ని తన సిలువ ద్వారా ఏం చేశాడు? సాటిస్ఫై చేశాడు. తన మరణం ద్వారా ఆయన దాన్ని సంతృప్తిగా వించాడు. ఇక రెండోది ఉంది, అదేంటి? పరిశుద్ధత. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? పాపమేగా దీనికి చేయకూడదు. మానవ జాతి పక్షాన ఆయన ముందుకు దూకి ఆయన ఎలా బ్రతికాడు? పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికినవాడు, నాలో పాపమున్నదని నిరూపించగలవాడు, స్థాపించగలవాడు ఎవడు అని రంకె వేశాడు యెరూషలేం నడి రోడ్డు మీద నుంచొని ఆయన. అంటే ఆయన ఏం లేదు, మన తరపున నుంచున్న ఫెడరల్ హెడ్గా ఆయనకి పాపం అనేదే లేదు, పరిశుద్ధతగా బతికాడు. తద్వారా పరిశుద్ధతను ఆయన ఏం చేశాడు? సంతృప్తి పరిచాడు. ఇక మూడోది ఒకటి ఉంది, న్యాయం. ఇంకొక్కటేనండి మానవ జాతికి మిగిలింది, అదేంటంటే శిక్ష ఒక్కటి మిగిలిపోయింది. ఇప్పుడు మన అందరి తరపున ఆయనే నిలబడ్డాడు. ఎంత కొట్టుకుంటారో కొట్టేసుకోండి, ఎంత చీల్చి చండాడేస్తారో చండాడేసుకోండి. దేవా, ఈ ప్రపంచ మానవాళి ఉగ్రతని ఎంతైతే నీకుందో ఆ ఉగ్రతంతా నా మీద కుమ్మరించేసేయి అని ఆయనే రంగంలోకి దిగి మన మీద పడాల్సిన శిక్షణ ఆయన ఏం చేస్తున్నాడు? తన మీద పడేశాడు. అందుకని కొరింథీ పత్రికలో ఉంటుంది, ఆయన మన నిమిత్తము పాపం ఆయన. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకున్న, రోమీయులకు రాసిన పత్రిక మీరు చదువుకున్న, మన విషయంలో ఆయన ఫెడరల్ హెడ్ అయ్యాడంటారండి. మృతి పొందిన మంచి మాట ఉంటుంది చూడండి. ఆయన మన వైపున ఎంత ఫెడరల్ హెడ్షిప్ వహించాడో. ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14 తీయండి. జాగ్రత్తగానండి. అందరి కొరకు
ఒక్కడే మృతి పొందాడు గనుక అందరూ మృతి పొందేశారు. అది సంగతి. అంటే అందరి కోసం ఒక్కడు చనిపోతే మిగతా వాళ్ళందరూ ఏమైపోయినట్టు? చనిపోయినట్టే. అదేనండి ఫెడరల్ హెడ్ అంటే అర్థం అదే. మీకు అది అర్థమైతే సిలువ శిక్ష ఎందుకు అర్థమైతే లేదనుకోండి, నోటి మాటతో క్షమించేయచ్చుగా అని దిక్కుమాలిన లాజిక్లు ఉపయోగిస్తారు బైబిల్ దగ్గర. బైబిల్ ఎందుకు సిలువ శిక్ష అనే యాగాన్ని ఎంచుకుందంటే న్యాయం లేదురా, నోటి మాటతో క్షమించేయచ్చు ఆయన అనుకుంటే న్యాయం లేదే. ఆయన అధికార దుర్వినియోగుడు కాదే. తన దగ్గర పవర్స్ ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేసే దేవుడు అయితే ఇంకో రకంగా ఉండేది. అలా కానివాడు ఆయన. ప్రతి దానికి న్యాయం మాట్లాడాలంటాడు ఆయన, ప్రతి విషయంలో పరిశుద్ధత కావాలంటాడు ఆయన. అంత పట్టింపు కలిగిన వ్యక్తి కాబట్టే దేవుడు ఆయన పట్టింపు విడిపింపు కోసం యేసుక్రీస్తు ఏం చేయాల్సి వచ్చింది? మనందరి శిక్షను ఆయన మీద వేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఇంకా అన్నాడండి 5వ అధ్యాయం అంతా కూడా ఫెడరల్ హెడ్షిప్ గురించి మాట్లాడుతుంది. 18 నుంచి చదవండి, 18 నుంచి 19 చదవండి, 18 నుంచి 19 చదవండి. కొరింథీయులకు రాసిన ఇదే 2వ పత్రిక 5వ అధ్యాయం 18. మీకు 5వ అధ్యాయం అర్థం అవ్వాలంటే, సిలువ అర్థం కావాలంటే, ఆ రోజుల్లో కూడా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడారు కాబట్టి ఆయన పత్రికలో వివరంగా రాశాడు ఆయన. అదేమనగా దేవుడు వారి అపరాధం, ఎవరి అపరాధాలు? మనల్ని దేవుడు వారి అపరాధములను బట్టి వారి మీద మోపలేదట. అంటే మనందరి అపరాధములను మన మీద మోపకుండా క్రీస్తునందు పాపమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమును మాకప్ప చెప్పాడు. 21 వచనం చదవండి. ఇప్పుడు 21 ఇప్పుడు చదవండి. ఎందుకనగా రహస్యం అండి, అది విశ్వరహస్యం. అది మీకు అర్థం కావట్లా. దేవుడు ఎంత ప్రణాళిక రచించాడంటే మానవ జాతి కోసం, మనము ఆయన నీతి అగునట్లు, ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమంటే ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. వాట్ ఎ వండర్ఫుల్ ప్లాన్ మై డియర్ గాడ్. ఆయనలోని 3 లక్షణాలను సంతృప్తి పరచాలంటే ఒక్కదాని వల్లే సాధ్యం అండి. దేనివల్లది? ఇదిగోండి, ఆయనలోని లవ్ని ఇది సాటిస్ఫై చేస్తుంది, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతని ఇది సాటిస్ఫై చేస్తుంది, ఆయనలో ఉన్నటువంటి న్యాయాన్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. ఈ ప్రపంచంలో ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి న్యాయాలు సాటిస్ఫై అవ్వాలి అని అంటే ఇది తప్ప ప్రపంచ మానవాళికి మరొక మార్గం లేనే లేదు. ఇది ఒక్కటే మానవ ప్రపంచానికి దిక్సూచి. దిక్కులేని మానవ జాతికి బైబిల్ చూపిన దిక్సూచి ఇదే. ఏంట దిక్సూచి? రే పాపాలు చేశారా, నా ప్రేమ వద్దంటుంది సిలువ. రేయ్ పరిశుద్ధత కావాలరా మీలో, అది లేదు. దానికి ఒకటే కారణం, మీకోసం ఒకటి రావాలి, ఫెడరల్ హెడ్షిప్. అదిగో సిలువ, అక్కడ ఉన్నాడు ఆయన. ఇదిగోరా రే, మీకు న్యాయం లేదురా, మిమ్మల్ని చంపేస్తే చచ్చిపోతారా మీరు పిల్లలరా, మీ వల్ల కాదురా, పాపానికి శిక్ష విధిస్తే మీరు తట్టుకోలేరురా, మీకోసం ఒక నిలబడాలరా ఫెడరల్ హెడ్, అదిగోరా ఆయనేరా అని 3 విషయాల్లో సాటిస్ఫై అవ్వగలిగాడండి. ఎవరు? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. జీవము గలవాడును సత్యవంతుడనగు దేవుని దాసుడగుటకు జాగ్రత్తగా అండి. దేవుడు మృతులలో నుండి లేపిన యేసుని అనగా యేసెవరంటే రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించినవాడు. సిలువే లేదనుకోండి, ఆ సిలువ మీద ఈ ప్రపంచంలో వేల సిలువలు వేయాలండి. మనందరికీ సిలువలు వేయాలండి, మనందరికీ సిలువలు వేసేయాలండి. ఎందుకంటే మనం అన్ని పాపాలు చేసామండి. అందుకనే దేవుడు పౌలు ఒక మాట అదే అన్నాడు. ఆయన ఏమన్నాడు? దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. 3వ అధ్యాయం అండి ఇదే తెస్సలోనికి 5:9 చదవండి. 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. అంటే యేసుక్రీస్తు నియమం ఎందుకు జరిగిందట? రక్షణ కోసమట. లేదంటే ఏమైందట? ఉగ్రత పాలైపోతామట. ఈ త్రాసుని గెలిపించాలండి. ఒకటేనండి, యేసు ప్రభు సిలువకు అల్టిమేట్ ఏంటంటేనండి త్రాస్ అండి. అంతా ఇక్కడే ఉందండి. ఈ న్యాయాన్ని సంతృప్తి చేయడానికి ఆ మహానుభావుడు మన శిక్షను తన మీద వేసుకోవాల్సి వచ్చిందండి.
ఇదే మాట్లాడతాడు రోమిలకు అపోస్తుల పత్రికలను అద్భుతం అండి, పౌలు పత్రికలను అద్భుతాలండి. రోమిలకు అపోస్తుడైన పౌలు రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. రోమిలకు అపోస్తుడైన పౌలు పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 9లో ఈ మాట అన్నాడు. కాబట్టి ఆయన రక్తం, ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఇక్కడ కూడా అదే మాట్లాడు చూడండి. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుడికి హోలీ కావాలి, ఇచ్చేసాడు ఈయన. దేవుడికి న్యాయం కావాలి, ఇచ్చేసాడు ఈయన. దేవుడికి ప్రేమ కావాలి, ఇచ్చేసాడు ఈయన. ఇక ఆయనకి సమస్య తీరిపోయింది. ఎవరికి? దేవుడికి. అప్పుడు ఆయన వేల ఏళ్ల నుండి మూసివేయబడిన పరలోక ద్వారాలని ఒక్కసారిగా దండం తెరుచుకున్నాయండి శిలువయాగం ద్వారా. అప్పుడు ప్రపంచ మానవాళికి ఏం కలిగింది? ఆ పనికిమాలోడికి చెప్పండి, ఆ రాధాగాడికి ఏమని? ఆయన ఎవరో చచ్చిపోతే మనకు పాపం పోవటం ఏంటంటే దరిద్రుడా, ధోని 6 కొడితే మనకు వరల్డ్ కప్ రావటం ఏందో దరిద్రుడా దరిద్రుడా అని. అక్కడెక్కడ అభినవ్ బింద్రా గెలిస్తే ఇండియాకి వరల్డ్ కప్ రావటం ఏందో దరిద్రుడా నికృష్టుడా అని చెప్పండి. అడిగి ఫెడరల్ హెడ్షిప్ అంటే ఏటో తెలుసుకోరా, దిక్కుమాలోడా అని చెప్పండి. అడిగి యేసుక్రీస్తు మీద ప్రపంచ మానవాళి జీవం, ఆదాము మీద ప్రపంచ మానవాళి మరణం. వాళ్ళు ఇద్దరు మనలాంటి వారు కాదు, సమస్త మానవ జాతికి సమాఖ్య ప్రతినిధులు అన్న సంగతి తెలియాలి ఫస్ట్. ఇదే రోమిలకు రాసిన పత్రిక ముగించేస్తాను. ఇక 6వ అధ్యాయం 4 మరియు 7 వచనాలు చదవండి. 4, 7. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లెగిచాడో అలాగే ఇప్పుడు ఆ ఫెడరల్ హెడ్స్ ఇప్పుడు మనం నమ్మాలి. అదే సువార్త అంటే ఏం లేదండి. అబ్బా సువార్త అంటే ఏమీ లేదండి, ఒకటేనండి. చాలా మంచి శుభవార్త అది. దానికంటే పెద్ద ఇప్పుడు మీకు పొద్దున్నే లేచి 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, రాత్రంతా దిగులుగా పనుకున్నాడు, వాడు తెల్లారు వచ్చేస్తాడు, వాడు అందరి ముందు పరువు తీసేస్తాడు. మంది తెల్లారి గజ 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 ఉనికిపోతున్నాడు తెల్లారి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నువ్వేం బాధపడకు, నీ 10 లక్షల్ని వడ్డీతో సహా మొత్తం 50 లక్షలు నీకు కట్టేశాను, దిగులు చెందకు బిడ్డ, కౌగిలించుకో అని చెప్పి కౌగిలించుకున్నాడు. ఇది శుభవార్త దుర్వార్త చెప్పండి. కాబట్టి ప్రపంచానికి బైబిల్ మాత్రమే ఇచ్చిన దిక్సూచి ఏంటో తెలుసా అండి? మానవ జాతి, ఓ మానవ జాతి, నీ కోసం నిన్ను అడగకుండానే నేను పుట్టించా, అందుకని నువ్వు అడగకుండానే నీకు రక్షణ ఇస్తున్నా. అదే బైబిల్, అదే బైబిల్. మనం అడగకుండానే దేవుడు మనకు జీవం ఇచ్చాడు, మనం అడగకుండానే దేవుడు మనకు పరలోకం ఇస్తున్నాడు. కానీ ఒకటే నువ్వు చేయాల్సిన మధ్యలో ఒకే ఒక పని నువ్వు చేయాలి. అదేం చేయాలంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను విశ్వసించాలి. బస్ చాలు, అంతకుమించి ఏం చేయని అవసరం లేదు. ఆ తర్వాత విశ్వాసులుగా మారిన తర్వాత మనం చేయాల్సిన కొన్ని సత్క్రియలు చేయాల్సి ఉన్నాయి, అవి అయితే అయిపోయింది మనకి. వర్షం మీకు తెలిసింది కదా, అయినప్పటికీ కూడా బాగా విన్నారు దేవుడి దయ వల్ల. సంతోషం. రేపటి దినం కూడా తొందరగా రండి, వాతావరణం బాగున్నప్పుడే. మరొక దిక్సూచి బైబిల్ ఏం చెప్పిందో సమస్త మానవ ప్రపంచానికి నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.